జనసేన విశాఖ పార్లమెంటు అభ్యర్థి అత్యున్నతమైన సిబిఐ లాంటి సంస్థలో జాయింట్ డైరెక్టర్గా పనిచేశారు. ఎంతో మందికి రోల్ మోడల్గా నిలిచారు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా, అలాగే ప్రత్యక్ష రాజకీయాల్లోనికి మార్పు కోసం వచ్చినటువంటి జనసేనానితో చేయగలిపిన వివిఎల్ గారి విజన్ ఏంటి? అసలు ఆయన రాజకీయాల్లోనికి రావడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సో ప్రత్యక్ష రాజకీయాల్లోనికి వస్తున్నానని చెప్పారు. అలాగే మీకు ఇంకా చాలా సర్వీస్ ఉంది సిబిఐలో. సో బలమైన కారణం ఏదైనా ఉంది అంటారా? ఈ 7 సంవత్సరాలు భారతదేశానికి చాలా ముఖ్యమన్నది నా అభిప్రాయం. గురువుగారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా మాతో ఎప్పుడూ అంటుండేవారు. 2025వ సంవత్సరానికి మనం యువతరానికి ఒక మార్గాన్ని చూపించకపోతే ఏదైతే మనము మన దేశానికి ఇదొక భాగ్యం అని అనుకుంటున్నామో అది దుర్భాగ్యం కూడా అయ్యే అవకాశం ఉంది. దానికి ఆలోచించే వ్యక్తులు, సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు, దేశాన్ని ముందుకు తీసుకువెళదామన్న ఆలోచనలు ఉన్న వ్యక్తులు వారందరూ ఆలోచించి వాళ్ళు గనక బయటికి వచ్చి ఈ యువతరాన్ని చేయి పట్టుకొని ముందు నడిపిస్తే ఖచ్చితంగా అది దేశానికి ఉపయోగపడే విషయం అవుతుంది. లేకుంటే అది చాలా ప్రమాదకరమైన విషయంగా మారే అవకాశం ఉందని చెప్పిన సందర్భంగా 7 సంవత్సరాల ముందుండగా ఈ 7 సంవత్సరాల సర్వీస్ను వదిలేసి యువతరం కోసం పనిచేద్దామని రావడం జరిగింది. అలా వచ్చిన తర్వాత వెళ్ళి మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే నేను ఒక 8 నెలలు తిరిగాను. యువతరంతో కలిశాను, అనేక వర్గాలతో కలిసి ఫైనల్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు సమాజంలో ఒక గొప్ప మార్పులు తీసుకోవాలంటే అది రాజకీయాల వల్లే సాధ్యం, పొలిటికల్ పవర్ వస్తేనే తప్ప అది చేయలేమని అన్నారు. దాంతో కూడా నేను ఆయన రచనలు అవి చదివిన తర్వాత ఏకీభవిస్తూ మనం మంచి మనస్సుతో విస్తృతమైన మార్పులు తీసుకురావాలని కోరుకుంటున్నాం. కాబట్టి మనం ఈ పొలిటికల్ పవర్ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎన్నికల్లో నిలబడాలి, ఎన్నికల్లో విజయం సాధించాలి, ప్రజలకు ఒక అవినీతి లేని, లంచగొండితనం లేని, ఆశ్రిత పక్షపాతం లేని ప్రభుత్వాన్ని మనం అందించాలన్న ఉద్దేశంతో ఆలోచించి చివరిగా జనసేన పక్షంలో భావసారూప్యం ఉండడం వల్ల, ఆలోచన సారూప్యం ఉండడం వల్ల జనసేన పక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. రైతే రాజు అనే నినాదంతో వ్యవసాయానికి సంబంధించి క్షేత్రస్థాయిలో అనేక అధ్యయనాలు చేశారు. ప్రధానంగా మీరు రైతుల దగ్గరికి నేరుగా వెళ్ళి గుర్తించిన సమస్యలేంటి? మీరు అధికారంలోనికి వస్తే ఏం చేయబోతున్నారు రైతన్నల గురించి? రైతులకున్న సమస్యలు ఇక వేరే ఏ వర్గానికి లేదన్నది నా అభిప్రాయం. నా 8 నెలల టూర్లో కూడా ప్రాముఖ్యంగా నేను రైతుల గురించి, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాను. ముఖ్యంగా భూమి విషయానికి వస్తే చుక్కల భూముల సమస్యలు, కౌలు రైతుల సమస్యలు, మార్కెటింగ్ సమస్యలు, స్టోరేజ్ సమస్యలు, తర్వాత వాల్యూ అడిషను, కన్వర్షన్ సమస్యలు, ఇలా రకరకాలుగా ఉన్నాయన్నమాట రైతాంగ సమస్యలు. వీటినన్నింటినీ చేస్తూ మళ్ళా రుణమాఫీ అనుకుంటూ వాళ్ళకు ఒక విధంగా వెళ్ళడం, వాళ్ళకు మినిమం సపోర్ట్ ప్రైజ్లు అంటూ రకరకాల దీంతో రైతులు సతమతమవుతున్నారు. వీటికి చేయాలంటే మనం చిత్తశుద్ధితో పనిచేసే ఒక పార్టీ అవసరం. తర్వాత రైతాంగ సమస్యలను అర్థం చేసుకున్న పార్టీ అవసరం, రైతాంగ సమస్యలను అర్థం చేసుకున్న వ్యక్తులు అవసరం. ఇవన్నీ గమనించి జనసేన ప్రభుత్వం, జనసేన పార్టీ రైతులకు పెద్దపీట వేసి ఎకరానికి 8,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీ, తర్వాత 60 సంవత్సరాల తర్వాత పైబడిన చిన్న సన్నకారు కౌలు రైతులకి 5,000 రూపాయల పెన్షను, తర్వాత కోల్డ్ స్టోరేజెస్, స్పెషల్ అగ్రికల్చరల్ జోన్స్ తయారు చేయడము, మార్కెటింగ్ కల్పించడము, చిన్న మధ్యమ కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి దాన్ని అనుసంధానం చేయడం, గ్రామాలలో పట్టణాల్లో లాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, పూరా స్కీమ్ ఏదైతే అన్నామో అబ్దుల్ కలాం గారు అన్న పూరా స్కీమ్ని అమలు చేయడం, వీటన్నిటిని తీసుకొని జనసేన మేనిఫెస్టో కూడా గ్రామీణ భారతం చుట్టూ ఉంది. ఒక గ్రామ స్వరాజ్యం ఏదైతే మహాత్మా గాంధీ కలలు కన్నారో మహాత్మా గాంధీ గారు, దాని మీద ఆధారపడి ఉంది. విలేజ్ రిపబ్లిక్స్ అంటాం. ఒక విలేజ్ని ఒక స్వతంత్ర దేశంగా మార్చే ప్రయత్నాలు చేయమన్నారు. ఆ ప్రయత్నం దిశగానే మన జనసేన పార్టీ కూడా వెళుతుందండి. మీరు అనేక సందర్భాల్లో చెప్పారు, పాలకులంటే ప్రజలకు పారదర్శక పాలన అందించాలి, జవాబుదారీతనంగా ఉండాలి. అంటే మిగతా నాయకుల కన్నా, అంటే ఇప్పటి వరకు చూసినటువంటి నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ భిన్నంగా బాండ్ పేపర్ రాసిస్తాను, నేను ఏదైతే హామీలు ఇస్తున్నానో అంటున్నారు. సో అంత కాన్ఫిడెంట్ ఏంటి సార్? చేయాలన్న తపన, చిత్తశుద్ధి, మనం ప్రజల కోసమే పని చేద్దామని ఉద్యోగం వదిలేదు. ఆ తపన లేకుంటే ఏసీ రూములో బాగా కూర్చొనేవాడిని. నేను కూడా మహారాష్ట్రకు డీజీ అవ్వగలిగేవాడిని. అందుకనే మా ఎలక్షన్ సింబల్ తీసుకున్నా కూడా పారదర్శకత ఉన్న గాజు గ్లాస్, మాది స్టీల్ గ్లాస్ కాదు.
అందువల్ల మా నిర్ణయాలు పారదర్శకంగా ఉంటాయి, మా ఆలోచనలు పారదర్శకంగా ఉంటాయి, ప్రజల యొక్క సమస్యలను కూడా పారదర్శకంగా మేము కూడా చూడగలం. కాబట్టి ఇది టూ వే. మేము లోపల నుంచి చూడొచ్చు, ప్రజలు బయట నుంచి లోపలికి చూడొచ్చు. అందువల్ల మా గాజు గ్లాసు సింబల్ ఏదైతే ఉందో అది మా ఆశయాలకి, మా ఆలోచనలకి అదొక పెద్ద ప్రతీక. అది ప్రజలలో కూడా బ్రహ్మాండంగా వెళుతోంది. అవినీతి లేని ప్రభుత్వాన్ని, త్యాగాలు చేసి వచ్చిన వీళ్ళు ప్రజలను ఖచ్చితంగా ఉద్ధరిస్తారన్న ఒక ప్రగాఢమైన విశ్వాసం ప్రజల్లో వెళుతుండడం వల్ల జనసేన ఒక ప్రపంచంలాగా ప్రజల్లోకి దూసుకువెళుతుంది. ప్రజల ఆశయాలను, వాళ్ళ ఆకాంక్షలను ఖచ్చితంగా నిజం చేసే పార్టీ జనసేన అవుతుంది. మార్పు కోసం అంటూ వచ్చిన జనసేనకి మీరు ఇంప్రెస్ అయ్యారా? లేకపోతే ప్రజలకి సేవ చేయాలి, ప్రత్యక్ష రాజకీయాల్లోనికి రావాలంటే ఒక అవకాశం కావాలి కాబట్టి జనసేనలోనికి వెళ్ళడం జరిగిందా? ఏదో ఒక పార్టీలో పనిచేశారంటే అన్ని పార్టీలు నా దగ్గరకు వచ్చారమ్మని, మా పార్టీలో జాయిన్ అవ్వమని. కానీ ఫైనల్గా నేను జనసేనలో జాయిన్ అవ్వను. అంటే చిత్తశుద్ధి ఉన్న పార్టీ, అవినీతి అరాచకాలు లేకుండా, లంచగొండితనం లేకుండా, ప్రజాప్రతినిధులంటే నిజంగా ప్రజల సేవకులు అన్న భావం ఉన్న వీళ్ళు. తర్వాత జీరో బడ్జెట్ పాలిటిక్స్ ముఖ్యంగా. అంటే మనం ఈ డబ్బులు పంచడాలు, మద్యాలు పంచడాలు ఇలాంటివి కాకుండా మనకున్న ఎలక్షన్ లిమిటేషన్స్తో మనం వాళ్ళు ప్రస్తావించిన ఖర్చులతో ప్రజల మద్దతుతో మనం ముందుకు వెళదాం, ప్రజల్ని గెలిపించుకుందాం అన్నది మా ప్రగాఢమైన కాన్ఫిడెన్స్. ఎమ్మెల్యే ఎంపీలు గెలవడం కాదు, ప్రజలు గెలవాలి. ఏ ప్రజాస్వామ్యంలో అయితే ప్రజలు గెలుస్తారో అది నిజమైన ప్రజాస్వామ్యాన్ని మరలా డాక్టర్ అంబేద్కర్ గారు అన్నారు. కాబట్టి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని గెలిపించడం. అది కేవలం జనసేనతోనే సాధ్యమవుతుందన్నది మా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం కూడా. అంటే ఈరోజు చూస్తే కనుక విద్యా వైద్యం చాలా ఖరీదైనది, పేదవారికి నిజంగా అందని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో జనసేన మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి కేజీ టు పీజీ విద్య కానీ, లేకపోతే హెల్త్కి సంబంధించి ముఖ్యంగా మహిళలకు సంబంధించిన మేనిఫెస్టో ఎలా ఇంప్లిమెంటేషన్ అవుతుంది అంటారు? కేజీ నుంచి పీజీ ఏదైతే మహిళలు, మధ్యతరగతి వర్గాలు, తర్వాత పేద వర్గాలు ఇవన్నీ కూడా ఈ చుట్టూ ఉన్న మార్కెటింగ్ వల్ల వాళ్ళ పిల్లలని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించడం, వాళ్ళు సంపాదించినదన్నా దానిలో ఒక ఇన్వెస్ట్మెంట్గా పెట్టడం జరుగుతుంది. కాబట్టి అది గమనించి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇవ్వడం, తర్వాత పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడం, మన డొక్కా సీతమ్మ గారి పేరుతో క్యాంటీన్లు పెట్టి వైద్యం అందించడం, తాలూకా ప్లేస్లో 30 పడకల ఆసుపత్రి నిర్మించి వాళ్ళకి చేయడం, మొబైల్ క్లినిక్స్ ఒకటి ఏర్పాటు చేయడం, అందరికీ 10 లక్షల రూపాయల వైద్య బీమా ఇది ఒకటి సృష్టించడం, తర్వాత మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు వీటన్నిటికీ కూడా గట్టిగా విరోధించి తక్కువ కాలంలో ఈ కేసులు పరిష్కరించే మార్గంలో కూడా చట్టాలలో కావలసిన మార్పులు తీసుకురావడం, మహిళలకు 2,500 నుంచి 3,500 రూపాయలు వాళ్ళ నెలవారీ ఖర్చులు ఏవైతే ఉంటాయో, నెలలో వాళ్ళు మనకు ధాన్యం మీద వీటి మీద పెట్టే ఖర్చు ఏదైతే ఉంటుందో వాటి గురించి కూడా ఇవ్వడం, గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇవ్వడం, ఇవన్నీ కూడా చూస్తే అన్ని వర్గాల ప్రజలను ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునే ఈ మేనిఫెస్టో ఇది కేవలం మాటలకు చెప్పేదే కాదు, చేతల్లో చూపిస్తుంది ఖచ్చితంగా జనసేన అన్న ఒక విశ్వాసం ప్రజల్లో నిర్మాణమైంది. అందువల్ల మన మనసులు ఖచ్చితంగా పనిచేసే పద్ధతి మనకుంటే బాండ్ పేపర్ మీద రాసిస్తాం. ఎందుకంటే మాకు ఆత్మవిశ్వాసం ఉంది, చేయాలన్న తపనుంది, చేసే ఆలోచన కూడా ఉంది. కాబట్టి మేము ఇది ఇవ్వగలం అన్నమాట. సిబిఐలో ఉన్నప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి సార్, అప్పుడు మేము ఇలా చేయగలిగితే బాగుండు అన్న కోణాలు కానీ అంశాలు కానీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా అప్పుడు కూడా నేను ఉన్నప్పుడు కూడా యువతరం మీద ప్రాధాన్యంగా నేను కాన్సన్ట్రేట్ చేశాను. నేనున్న 7 సంవత్సరాల్లో కూడా చివరి 3-4 సంవత్సరాలు నేను మినిమం ఒక 10-12 లక్షలు నేను విద్యార్థులతో కలిశాను. కాబట్టి అవకాశం వస్తే యువతరాన్ని మార్చగలిగితే దేశం మారుతుందన్నది మా ప్రగాఢ విశ్వాసం. అందుకనే కలాం గారు కూడా అంటారు, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంటుంది అని చెప్పేసి. కాబట్టి తరగతి గదులను మనం చక్కగా తీర్చిదిద్దగలిగితే దేశం కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో యువతరం మీద ప్రధానమైన లక్ష్యం జనసేనలో ఉంటుందని మీకు చెప్తున్నాను. విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ఎలాంటి విజన్తో వెళ్తున్నారు? ఇప్పటివరకు మీరు జరుగుతున్నటువంటి ప్రచారాల్లో ఏమైనా ప్రధానమైన సమస్యలు మీ దృష్టికి వచ్చాయా? ఎలా ఉంది సార్ మీకు ఆదరణ? ముఖ్యంగా ఇక్కడున్న సమస్యలు చూస్తే ప్రతి చోట తాగునీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, ఆ తర్వాత కాలుష్య సమస్య, తర్వాత ఆఫ్కోర్స్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ సమస్యలు, ఇంత టూరిజంకి పొటెన్షియల్ ఉన్నా కూడా ఇక్కడ టూరిజం హబ్గా డెవలప్ కాకపోవడం, తర్వాత ప్రజల్లో ఒక రకమైన భయాందోళన, ఈ భూమాఫియాలు, భూ కబ్జాలు, వీటన్నింటినీ రౌడీయిజం ఇట్లాంటివన్నీ కూడా చూస్తుంటే
ప్రజలు ఒక శాంతిమయమైన, ఒక సేఫ్ అండ్ స్మార్ట్ విశాఖపట్నాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి వాటన్నిటినీ కూడా మేనిఫెస్టోలో నేను పొందుపరచబోతున్నాను. మా అసెంబ్లీ అభ్యర్థులు కూడా వాళ్ళ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న విషయాలను కూడా వారు వాళ్ళ మేనిఫెస్టోలు తయారు చేస్తున్నారు. అవి అవ్వగానే విశాఖపట్నం కోసం లోక్సభ స్థాయిలో మేనిఫెస్టోని తయారు చేస్తున్నాం. జనసేన అధినేత పవన్ గారు కూడా ఎక్కువగా ఉత్తరాంధ్ర సమస్యలపై ఫోకస్ చేయడం కానీ ఈరోజు విశాఖ జిల్లా జనసేనకి ప్రధానంగా ఉన్నటువంటి జిల్లాగా అయింది. ఇటు గాజువాకలో జనసేనాని పోటీ చేయడం, మీరు విశాఖ ఎంపీగా, సో గెలుపు పైన ఎలాంటి కాన్ఫిడెన్స్తో ఉన్నారు సార్? గెలుస్తున్నామమ్మా, మనం గెలుస్తున్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే గెలుస్తున్నాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి అటువంటి నమ్మకంతో, ప్రజలు చూపిస్తున్న విశ్వాసంతో జనసేన ముందుకు వెళుతోంది. ఈ ప్రజల విశ్వాసాన్ని ఖచ్చితంగా చూరగొన్న పార్టీ జనసేన. రేపు ప్రజల యొక్క ఆకాంక్షలను తీర్చేది జనసేన. ప్రజలను చేతులు పట్టుకొని వాళ్ళను సురక్షితంగా నడిపించే పార్టీ జనసేన. అందువల్ల ప్రజలు ఆనందంగా, ఎటువంటి సంకోచం లేకుండా వాళ్ళ ఓటు హక్కును 11 ఏప్రిల్న వాళ్ళు గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి మన ప్రభుత్వాన్ని మనం తీసుకొద్దామని అంటున్నాం. ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవబోతున్నారు. ఫైనల్గా సార్, ఓటర్లకి కానీ యువతకి కానీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నోటికి ప్రభావితం అయిపోతున్నారు, రాజకీయాలు ఆ రకంగా మారిపోయాయి అని ఒక పెద్ద ఎత్తున వాయిస్ వినిపిస్తుంది. ఫైనల్గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మనం చూసాం, ఈ నోటు తీసుకొని ఓటు వేస్తే మనం ఎలా ఉంటున్నామో అదే పరిస్థితిలో ఉంటున్నాం. మనం ప్రశ్నించే స్వభావాన్ని కోల్పోతాం. ఎప్పుడైతే మనం డబ్బులు తీసుకున్నామో మనం ప్రశ్నించే శక్తి మనలో కోల్పోతామన్నమాట. అందువల్ల ఈ ప్రశ్నించే శక్తి ఉంటేనే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. ఆ ప్రశ్నించే శక్తిని ప్రజల్లో తీసుకొచ్చిన వారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అదే అంటారు, పవర్ కాదు కానీ ప్రశ్నించడం ముఖ్యం అంటారు జనసేనకి. కాబట్టి ప్రశ్నించే విధంగా ప్రజలను తయారు చేస్తున్నాం. వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని మనం పెంపొందింపజేస్తున్నాం. వారు ఖచ్చితంగా మనల్ని ముందుకు తీసుకువెళతారు. దానితో పాటు పార్టీతో పాటు వాళ్ళను కూడా వాళ్ళు ముందుకు తీసుకువెళ్తారు. ఈ 5 సంవత్సరాలు చాలా ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్కి, భారతదేశానికి. ఈ 5 సంవత్సరాలు మళ్ళా పాత పద్ధతుల్లోనే మనం ఆలోచించి, పాత పద్ధతుల ద్వారానే మనం ఎన్నికలు జరిపిస్తే భవిష్యత్తు ముఖ్యంగా ఈ యువతరానికి, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ఉండబోదు. అందువల్ల మీ ద్వారా తల్లిదండ్రులకి, యువతరానికి నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, నేను సమాజాన్ని చదివచ్చాను, సమాజంలోని మొత్తం భారతదేశాన్నే చదివాను. కాబట్టి ఈ 5 సంవత్సరాలు మనకు, మన పిల్లలకి చాలా ముఖ్యం. మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోండి. అందరూ పోలింగ్ బూత్స్కి రండి, ఓటు వేయండి మీకు ఇష్టమైన పార్టీకి. జనసేన ఏం చేస్తుందో మీకు చెప్పారు. జనసేన ఖచ్చితంగా అంకిత భావంతో పనిచేసే పార్టీ. మా మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అక్షరము కూడా దాన్ని అమలులోకి తీసుకొచ్చే ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన వెంట మేమంతా ఉంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ మనమందరం కలిసి మనదైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. ఓటర్ని గెలిపించుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో నోట్లకి ప్రభావితమైతే గనక ప్రశ్నించే హక్కును ప్రతి ఒక్క ఓటర్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ విజ్ఞతతో ఆలోచించి మార్పు కోసం వస్తున్నటువంటి జనసేనని గెలిపించాలని కోరుకుంటున్నారు. వివిఎల్ గారు, నమస్తే.